మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుందని ఇంటర్ఫేస్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ విధంగా ఓపెన్ అవుద్ది. మనకు codeacademy.com అని వెబ్సైట్ని మనం ఓపెన్ చేసినప్పుడు సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుద్ది ఇంటర్ఫేస్ అనేది. సో దీంట్లో మనం చూసినట్లయితే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవచ్చు, ప్రోగ్రామింగ్, డేటా సైన్స్, నెక్స్ట్ పార్ట్నర్షిప్ డిజైన్, గేమ్ డెవలప్మెంట్, లాంగ్వేజెస్ వచ్చేసి HTML అండ్ CSS, పైథాన్, జావా స్క్రిప్ట్, జావా. సో దీంట్లో ఇవన్నీ మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అదే ఎట్లా అంటే ఇప్పుడు నేను HTML అండ్ CSS మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు HTML పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చింది. సో చూడండి ఫ్రెండ్స్. సో దానికంటే ముందు నేను ఎవరైతే దీంట్లో మాత్రం సైన్ అప్ అవ్వాలి ఫ్రెండ్స్. మీ మెయిల్ అకౌంట్తో లేదా వేరే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నన్ను ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతాను. సో ఫస్ట్ మీకు చూపిస్తాను సైన్ అప్ అవ్వడే ఇంటర్ఫేస్ ఎట్లా వస్తుంది అనేది కూడా. సో సైన్ అప్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఈమెయిల్, పాస్వర్డ్, స్టార్ట్ కోడింగ్ నౌ అని ఉంది కదా. సో ఈ విధంగా మన మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి స్టార్ట్ కోడింగ్ నౌ అని కొట్టినట్లయితే మనకు వచ్చేస్తుంది. సో నేను ఆల్రెడీ ఇక్కడ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నా మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నాను నేను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లాగిన్ అయిపోయాను దీంట్లో నా మెయిల్ ఐడితో. సో ఇప్పుడు నేను చూసినట్లయితే ఇప్పుడు ఈ HTML పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోయింది ఇంటర్ఫేస్. సో స్కిల్ బాక్స్. సో నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ట్రై ఇట్ ఫర్ ఫ్రీ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ నేను లెర్న్ CSS పైన క్లిక్ చేశాను. సో మనకు చూసినట్లయితే దీంట్లో జాయిన్ అయిన వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, 4,90,360 పీపుల్స్ జాయిన్ అయ్యారు. సో ఈ కోర్స్ని 15 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. సో ఈ కోడ్ అకాడమీ కోర్సెస్ హ్యావ్ బీన్ టేకెన్ బై ఎంప్లాయీస్ ఎట్. సో ఈ కోర్స్ అనేవి మనకు నేర్పించే వాళ్ళు దీంట్లో గూగుల్ అండ్ ఫేస్బుక్, నాసా, IBM. సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు మనకు దాంట్లో ఎంప్లాయీస్ మనకు ఈ యొక్క కోడింగ్స్ అనేవి నేర్పిస్తారు. సో ఇప్పుడు నేను ఇక్కడ మనం చూసినట్లయితే లెర్న్ how to style visually organize HTML with CSS. This course covers version 3 of CSS అని కనిపిస్తుంది. సో ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. సో దీంట్లో మనం ఇటు పక్కన దాని యొక్క ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ కలర్ది చూసినట్లయితే సో ఇక్కడ మనకి కోడింగ్స్ అనేవి ఇచ్చాడు. సో ఈ కోడింగ్ ద్వారా ఇక్కడ పక్కన ఉన్న డిజైన్ అనేది వచ్చేసింది. ఇది ఆల్రెడీ ఇక్కడ ఉన్నది. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం దీంట్లో ఫస్ట్ ఈ చాప్టర్ కంప్లీట్ చేస్తేనే ఇంకో చాప్టర్లకి ఎంటర్ అవుతాము, లేదు అంటే మనము ఎంటర్ అవ్వలేము. సో ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఇక్కడ క్లిక్ చేసి పైన క్లిక్ చేయాలి. మనకు నెక్స్ట్ స్టెప్ ఇంకా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ.
సో ఇంతకుముందు 50 వరకు ఉండే 51 వచ్చేసింది చూడండి. సో మళ్ళీ క్లిక్ చేస్తే 52 53 ఇట్లా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. సో ఇట్లా చూసినట్లయితే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు కింద ఇది. సో ఇది ప్రాక్టీస్ చేసి మనం పర్ఫెక్ట్గా ఇది ఓకే అయిన తర్వాత నేను నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం, అంటే నెక్స్ట్ సెకండ్ క్లాస్కి. సో దీంట్లో మనము కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కింద రన్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. సో ఆ రన్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకు పక్కన ఈ విధంగా సేమ్ ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. మనము కరెక్ట్గా మనం కోడ్ని టైప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇన్నోవేషన్ క్లౌడ్, కనెక్ట్ యువర్ ఐడియాస్ గ్లోబల్లీ, లెర్న్ మోర్, రిజిస్టర్, షెడ్యూల్, స్పాన్సర్స్, అబౌట్, కాంటాక్ట్, ఈ యొక్క డిజైన్. సో ఇవన్నీ ఈ కోడింగ్ ద్వారానే ఇక్కడ మనం కోడింగ్ చేసి రన్ అనే బటన్ ప్రెస్ చేసినప్పుడు సో మనకి ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో మనం ఇక్కడ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్, ఫ్రీగా నేర్చుకోవచ్చు కోర్సెస్ అనేవి. సో ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇంకో సబ్జెక్ట్ వస్తుంది. సో ఇది ఇన్లైన్ స్టైల్స్. సో ఈ విధంగా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఏ విధంగా వచ్చాయి అనేది ఈ కోడింగ్ ద్వారా ఉంటాయి. ఈ కోడింగ్ మనం నేర్చుకున్నట్లయితే మనం కూడా చాలా ఈజీగా ఈ విధంగా చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఫ్రీగా ఇక్కడ క్లాసెస్ అనేవి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. HTML కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు. సో అదేవిధంగా నీకు ఇదే కాకుండా ఇంకో వెబ్సైట్ కూడా చూపించబోతున్నాం ఫ్రెండ్స్, అది కూడా చూద్దాం. సో నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనం చూసినట్లయితే w3schools.com. సో w3schools.com పైన క్లిక్ చేశాను. సో ఇది ఈ విధంగా ఓపెన్ అయింది. దీంట్లో మనం లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇక్కడ HTML అనేది మాత్రం నేర్చుకోవచ్చు. HTML అండ్ పైథాన్, PHP, jQuery, జావా, w3.cc, CSS, కలర్ పిక్కర్, బూస్టర్ స్టాప్. సో ఈ విధంగా ఈ కోర్సెస్ దీంట్లో నేర్చుకోవచ్చు. SQL, జావా స్క్రిప్ట్. సో ఇక్కడ లెర్న్ HTML పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది సేమ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చింది. సో ఆల్రెడీ ఇక్కడ ఒకటి కోడ్ ఇచ్చేసాడు, పేజ్ టైటిల్. సో ఇప్పుడు ఇక్కడ మనం కూడా నేర్చుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు నేర్చుకోవడం అంటే. సో చూపిస్తాను అది కూడా. సో ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను దీంట్లో నా నేమ్ టైప్ చేయాలనుకుంటున్నాను. సో నేను
నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వెబ్సైట్ ఓపెన్ చేసుకోకుండా డైరెక్ట్ యాప్లో కూడా నేర్చుకోవచ్చు, యాప్ ఇన్స్టాల్ చేసుకొని. సో దీంట్లో చూసినట్లయితే లెర్న్ టు కోడ్ ఫర్ ఫ్రీ. చూడండి ఫ్రెండ్స్, లెర్న్ టు కోడ్ ఫర్ ఫ్రీ ఎనీ టైమ్ అండ్ ఎనీవేర్ ఆన్ ఎనీ డివైస్. ఏ డివైస్లోనైనా ఎక్కడైనా మనం ఏ టైంలోనైనా ఫ్రీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కోర్సెస్ అనేవి. సో గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే, నెక్స్ట్ లెర్న్ ఆన్ ది వెబ్. సో ఇప్పుడు నేను స్టార్ట్ లెర్నింగ్ నౌ అని కొడుతున్నాను. సో అది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ప్రోగ్రామ్స్ అనేవి వచ్చాయి చూడండి. పైథాన్ 3 ట్యూటోరియల్స్, లాంగ్వేజెస్ ఇవి C++ ట్యూటోరియల్, జావా ట్యూటోరియల్, జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్, యాష్ ట్యూటోరియల్, C ట్యూటోరియల్స్, SQL ఫండమెంటల్స్, HTML ఫండమెంటల్స్, PHP ట్యూటోరియల్స్. సో ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కోర్సెస్ అని. సో ఇప్పుడు నేను పైథాన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మోర్ ఆప్షన్ క్లిక్ చేయగానే సో మనకి ఈ విధంగా ఓపెన్ అయింది చూడండి ఫ్రెండ్స్. దీంట్లో 92 లెసన్స్ ఉన్నాయి, 275 క్విజెస్ ఉన్నాయి. సో మనం ఒక లెసన్ కంప్లీట్ చేసిన వెంటనే దాని తర్వాత మనకు క్విజెస్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. సో ఆ క్విజెస్ మనం కరెక్ట్ ఆన్సర్ చేసినట్లయితే నెక్స్ట్ లెసన్ అనేది ఓపెన్ అవుద్ది. సో చూడండి, దీంట్లో మొత్తం 9 మాడ్యూల్స్ ఉన్నాయి. బేసిక్ కాన్సెప్ట్స్, కంట్రోల్ స్ట్రక్చర్, ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్, ఎక్సెప్షన్స్ అండ్ ఫైల్స్, మోర్ టైప్స్, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. సో ఇవి కోర్సెస్. కోడ్ ప్లే గ్రౌండ్, డిస్కస్, టాప్ లెర్న్, బ్లాగ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు టాప్ లెర్నర్స్ని ఇందులో. ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి పైథాన్కి ఎక్కువ డిమాండ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో పైథాన్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ వెబ్సైట్స్ అనేవి. ఫ్రీగా నేర్చుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. దీంట్లో మనకి ర్యాంక్స్ కూడా ఇవ్వబడతాయి ఫ్రెండ్స్. మనం నేర్చుకునే కోర్సెస్కి ర్యాంక్స్ కూడా ఇవ్వబడతాయి. సో నేను దీంట్లో HTML ఫండమెంటల్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే నేను లెవెల్ 1లో ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ప్రొఫైల్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో నా కోర్స్ వచ్చేసి నేను తీసుకున్నది మై కోర్సెస్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ 10 XP అనేది వచ్చేసింది నాకు ఆల్రెడీ. సో దానిపైన క్లిక్ చేస్తున్నాను నేను. అది పైథాన్ ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఓపెన్ కోర్స్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. బేసిక్ కాన్సెప్ట్స్, కంట్రోల్ స్ట్రక్చర్. సో మీకు ఇవన్నీ ఐడియా ఉన్నట్లయితే టేక్ ఏ షార్ట్ కట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఈ మీకు బేసిక్ కాన్సెప్ట్స్, కంట్రోల్ షార్ట్ కట్స్, ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ ఆల్రెడీ మీకు తెలిసినట్లయితే ఈ టేక్ ఏ షార్ట్ కొడితే ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతుంది. క్విజెస్ అని చెప్పాను కదా. సో అది ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చినట్లయితే, సో నేను ఇక్కడ ఏం ఆన్సర్ టైప్ చేయలేదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చినట్లయితే మనం నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అండ్ ఫైల్స్, మోర్ టైప్స్, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అని ఉన్నాయి చూడ. సో వాటికి మనం అలౌ అవుతాం. సో నేను ఇంకా ట్రై చేయలేదు ఫ్రెండ్స్, ఇంకా నేను కంప్లీట్ చేయలేదు ఇది. సో దీంట్లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఫస్ట్ దాంట్లో 2 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 12 మాడ్యూల్స్ కదా. సో నేను సెకండ్ వన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో సెకండ్ వన్ నేను కంప్లీట్ చేస్తే థర్డ్ వన్ అన్లాక్ అవుతుంది నాకు. సో ఈ విధంగా మనం ఒక్కొక్క టాపిక్ తర్వాత ఇంకో టాపిక్లోకి ఎంటర్ అవుతాము. డైరెక్ట్గా ఎంటర్ అవ్వలేము ఇంకో టాపిక్లోకి. ఆ టాపిక్ కంప్లీట్ చేస్తేనే ఇంకో టాపిక్లోకి ఎంటర్ అవుతాము. సో ఫ్రెండ్స్ ఇది కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి. సో ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఇంకో వెబ్సైట్ చూపిస్తాను నేను.
codebyte.com అనేది చూపిస్తాను. సో దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో మనం కోర్సెస్ నేర్చుకోవడం కాదు, మనం నేర్చుకున్న కోర్సెస్ ఏదైతే ఉన్నాయో, మన టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఫ్రీగా మనం వీళ్ళకి వర్క్ చేసి పెట్టవచ్చు. సో ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. స్టార్ట్ ఏ ఫ్రీ ఛాలెంజ్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆల్గారిథం ఛాలెంజ్, రియాక్ట్ ఛాలెంజ్, ఎస్క్యూఎల్ ఛాలెంజ్. సో ఈ ఛాలెంజెస్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు దీంట్లో ఫ్రీగానే ఫ్రెండ్స్. అవి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మనకు ఇప్పుడు మనం బీటెక్ కంప్లీట్ అయిపోగానే మనం ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. అండ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఈ విధంగా యూస్ఫుల్గా ఉంటుంది ఇది ఇంటర్న్షిప్ లాగా. ఎవరైతే ఇది ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేసి దీంట్లో మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు మనకి ఏం మనీ పే చేయరు, ఫ్రీగా మనం వాళ్ళకి వర్క్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. సో దానివల్ల మన స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు ఇచ్చే ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసి సో వాటిని మనం వాళ్ళకి చేసి పెట్టినట్లయితే మన స్కిల్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్ని మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఇప్పటివరకు మనం ఆ వెబ్సైట్లో నేర్చుకున్నవి, సో ఈ వెబ్సైట్ ద్వారా, ఈ కోడర్ బైట్ వెబ్సైట్ ద్వారా మనము మన యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా సో ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్స్ అనేవి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈ కోర్సెస్ నేర్చుకొని మీరు ఓన్గా బిజినెస్, మీ యొక్క వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, బ్లాగ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అటువంటి వాళ్ళకి కూడా, ఆ థాట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ వెబ్సైట్స్ అనేవి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.